ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరి దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? ప్రియమైన యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా ప్రతి హృదయ అక్కరనెరిగిన దేవుడుగా, ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడుగా నువ్వు ఉన్నావు తండ్రి. మా అందరితో మాట్లాడండి, మా అందరినీ దర్శించండి, నీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. Hebrews chapter 10 verse 35. Cast not away therefore your confidence, which hath great recompense of reward. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక. ఆమెన్. దేవుడు ఈరోజు మనల్ని ధైర్యం విడిచిపెట్టకండి అని చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా మనందరి జీవితాల్లో అధైర్యపడేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి కాబట్టే దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడండి. ధైర్యము విడిచిపెట్టకండి. ఎప్పుడైతే మన జీవితంలో ధైర్యము కోల్పోవాల్సిన పరిస్థితులు వస్తాయో, అధైర్యపడేటువంటి పరిస్థితులు వస్తాయో, సాతాను ఏం చేస్తాడంటే మనల్ని మెల్లమెల్లగా దేవుడికి దూరం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడండి. ఇలాంటి పరిస్థితులలో దేవుడి వైపు ఎక్కువగా చూడాలి, దేవుడి పైన ఆధారపడాలి, మరి దేవుని యొక్క సాన్నిధ్యంలో ఎక్కువ సమయం మనం గడపడానికి ప్రయత్నం చేసినట్లయితే సాతాను ఏ ప్రయత్నాలు అయితే మన మీద చేస్తున్నాడో అవన్నీ కూడా దేవుడు బ్రేక్ చేస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో శూన్యంగా అనిపిస్తుందండి. అసలు అంటే మనకి ఎక్కడ కూడా హోప్ కానీ స్కోప్ కానీ కనిపించదు, అసలు అవకాశమే అనేది ఉండదన్నమాట. అలాంటప్పుడు మన అందరికీ ఎలా అయిపోతుంది మన మనసు, ఒక చాలా బాధాకరంగా ఏమో జరిగిపోయింది, నా జీవితంలో ఇంకెంతే అయిపోయింది అనే నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఇలాంటి నిరాశ అనేది మన హృదయంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనసు అంతా కూడా గందరగోళంగా అశాంతిగా ఉంటుందన్నమాట. అయితే ఆ సమయాన్ని మనం దేవుడితో గడపడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆ సమయాన్ని దేవుడికి ఇచ్చినట్లయితే తప్పకుండా మన జీవితంలో తిరిగి మనము స్ట్రెంగ్త్ని పొందుకుంటాం, తిరిగి ఆత్మీయంగా బలాన్ని పుంజుకుంటాం. ఎప్పుడైతే మనము ఆత్మీయంగా బలంగా తయారవుతామో సాతాను ఏం చేస్తాడంటే మన విషయాల్లో చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా ఇంకా చేయలేక విఫలమైపోతాడనమాట. అంటే తను మనల్ని బాధ పెట్టాలని, మనల్ని కృంగదీయాలని చాలా ప్రయాసపడతాడు సాతాను. మనం దేవుడికి మన జీవితంలో సమయం ఇచ్చి దేవుడితో మనం సన్నిహితంగా ఉన్నప్పుడు ఇంకా నేను ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదని సాతాను వెళ్ళిపోతాడండి. ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చెప్తాను ఒకసారి. అంటే సాతాన్ల అన్నీ కూడా కలిసి ఒక మీటింగ్ వేసుకున్నారంట. ఏమని అంటే ఈ దేవుడికి ఈ దేవుడి బిడ్డల్ని ఎలా దూరం చేయాలి అని చెప్పేసి మరి మాటలు పెట్టుకొని ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటే కొన్ని సాతాన్లు సజెషన్స్ ఇస్తున్నాయంట. ధనాపేక్ష చూపిద్దాము అంటే అంతలోపల ఒక సాతాన్ అనిందంట, ఆ ధనాపేక్షని వాళ్ళు చూపించినా కూడా మాకు దేవుడే కావాలా, ధనం అవసరం లేదనే వాళ్ళు ఉన్నారు, లేకపోతే వీళ్ళకి హింసలు కలగజేస్తాము, ఇబ్బందులు కలగజేస్తాము అంటే ఒకవేళ వాళ్ళు హింసించబడి చనిపోతే మేము హతసాక్షులమని గొప్పగా చెప్పుకుంటారని చెప్పి ఇలా ఒకటి చెప్తున్న ప్రతిదానికి ఒకటి అయితే వాళ్ళు ఇట్లా ఈ నెగిటివ్ని కూడా పాజిటివ్గా అనేసుకుంటారు అని చెప్పేసి డిస్కషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అందరూ అలా మరి ఏం చేద్దాము, ఇన్ని ప్రయత్నాలు వెనుక వాళ్ళు ఏదో ఒకటి చెప్తున్నారు, మరి ఏం చేద్దాము అంటే అందులో నుంచి ఒక చిన్న పిల్ల సాతాను వచ్చిందంట. వచ్చి ఏం చెప్తుందంటే డిప్రెషన్ అనే ఆయుధం వాడతా నేను అని చెప్పిందంట. మరి డిప్రెషన్ అనే ఆయుధం వాడితే ఏమవుతుంది అంటే ఈ ఆయుధంకి అసలు ఎవరికి కనిపించదు, ఇది డబ్బు కాదు లేకపోతే ఇంకా ఏదో ఒకటి కాదు, కానీ ప్రతి మనిషిని కూడా మరి చింతకి గురి చేసే విధంగా, వాళ్ళ యొక్క ధైర్యం కోల్పోయే విధంగా చేస్తాను. అప్పుడు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, దానివల్ల వాళ్ళు దేవుడికి దూరం అయిపోతారు, దేవుడి మార్గంలో నడుచకుండా చేసేస్తానంటే సాతాన్లు అన్నీ కూడా అబ్బా నువ్వు చిన్నదానివైనా కూడా చాలా పెద్దగా ఆలోచన ఇచ్చినావు, నిజం నువ్వు చాలా గ్రేట్, ఈ ఆయుధం చాలా కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అని అన్నారండి.
నిజమే కదండీ! మళ్ళీ ఈ పిల్ల సాతానేసినటువంటి ఆలోచన ప్రతి మానవుడిని ఈరోజు ప్రతి మనిషి జీవితంలో ఒక డిప్రెషన్, ఏదో ఒక ప్రాబ్లమ్, ఏదో ఒక ఇబ్బంది కలిగించేసి ప్రతి వాళ్ళు ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది ఈరోజు డిప్రెషన్ పిల్స్ తీసుకోవాల్సొస్తుంది. నిద్ర లేక నిద్ర మాత్రలు తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. మరి తట్టుకోలేక డిప్రెషన్స్‌ని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక నిమిషం ఆలోచించాలి. డిప్రెషన్‌కి స్థానం ఇవ్వకూడదండి మనం. ఎందుకంటే మనము నమ్ముకున్న దేవుడు ప్రతి పరిస్థితిలో మనకి అసాధ్యాల్ని కూడా సాధ్యం చేస్తాడని ఎన్నో మన జీవితాల్లో ఇంతవరకు చూసాం కదా! మరి ఇన్ని చేసిన దేవుడు ఈరోజు నీకున్న ఈ సమస్యను తీర్చలేడా? ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ సమస్య నుంచి నిన్ను బయటకి తీసుకురాలేడా? ఈరోజు కొత్తగా ఈ సమస్య మనకొచ్చిందా? లేకపోతే ఇలాంటి ఎన్నో సమస్యలు మనం అనుభవించామా? ఎన్నో వచ్చాయండి మన జీవితంలో, మనకు తెలీదు. కానీ వాటన్నిటి నుంచి కూడా దేవుడే మనల్ని బయటికి తీసుకొస్తూ, ఆ పరిస్థితుల్లో నుంచి మనల్ని చాలా సార్లు దేవుడు కాపాడాడు. అప్పుడు మాత్రం దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు, నువ్వు ఎంత మంచి దేవుడని స్తుతించాం. కానీ మర్చిపోయామండి. ఇదే మానవ నైజం ఏంటంటే, దేవుడు చేసినటువంటి కార్యాలు మర్చిపోయి తిరిగి మనం చింతకి గురవుతున్నాం. మర్చిపోకూడదండి. దేవుడు మన జీవితాల్లో చేసిన ఒక్కొక్క కార్యాన్ని తలుచుకుంటే నిజంగా మరి ఆ కార్యం చేసిన దేవుడు ఈ కార్యం చేయలేడా అని తిరిగి మనమే ఉజ్జీవించబడతాం. కాబట్టి ఈరోజు ఏం చేస్తారంటే, మరి ఒక నిమిషం కూర్చోండి. మీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నిసార్లు రాలే చెప్పండి. ఆ పరిస్థితులన్నిట్లో దేవుడు ఏ విధంగా సహాయం చేశాడో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆలోచించండి. ఆ రోజు కూడా ఇలానే అనిపించింది. ఆ కష్టం కూడా మనకు ఆ సమయంలో అలానే అనిపించింది. అప్పుడు దేవుడు బయటకి తీసుకొచ్చిన దేవుడు ఇప్పుడు నీకున్న ఈ సమస్యల నుంచి బయటకి తీసుకురాలేడా? మరి ఈరోజు నీకు కలుగుతున్న ఇబ్బందిలో నుంచి దేవుడు నిన్ను బయటకి తీసుకురాలేదా? తీసుకొస్తాడండి. సేమ్ మన పితరులైనటువంటి ఇశ్రాయేలు జీవితంలో కూడా ఇదే జరిగింది. అనేకమైన అద్భుతాలు ఐగుప్తులో చేసి తీసుకొస్తే ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆ అద్భుత రీతిగా ఎర్ర సముద్రం దాటిస్తే దేవుని ఎంతగానో స్తుతించారు, ఘనపరిచారు. వెంటనే మర్చిపోయారండి. ఇంకా నీళ్లు లేవని చెప్పి స్టార్ట్ చేశారు సొనగడం, గొనగడం మళ్ళీ. ఎప్పుడు మర్చిపోతామండి? కృతజ్ఞత లేనప్పుడు మనం మర్చిపోతాం కదా! దేవుడి కార్యాలు ఇశ్రాయేలు కూడా అలానే చేశారు. నీళ్ళ కోసం దేవుడు చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా మర్చిపోయి మమ్మల్ని అరణ్యంలోకి చచ్చిపోవడానికి తీసుకొచ్చారా? ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. చాలాసార్లు మనం కూడా ఇదే అంటూ ఉంటాం కదా! ఎందుకయ్యా ఈ జీవితం ఇచ్చావు? దీనికంటే చచ్చిపోతే మేలు కదా! అని చెప్పేసి చాలాసార్లు సాతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మరణము ఎప్పుడు కూడా పరిష్కారం కాదండి. చావు అనేది పరిష్కారం కాదు సమస్యలకి. చావు చాలా ఈజీ. కానీ ఈ చావు గాని మనం పొందాము అంటే తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది మాత్రం ఆలోచించాలి. మరి ఏదో ఒకటి చేసి నేను చచ్చిపోతాలే అని అనుకుంటే నువ్వు చచ్చిపోవడానికి నీకు అధికారం దేవుడు ఇవ్వలేదండి. ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఆత్మహత్యలు ఇలాంటివి చేసుకుంటే నిత్య నరకాగ్నికి పాలవుతారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి తలంపు అనేది మన జీవితంలో రాకూడదండి. ఎందుకంటే సాతాను నుంచి వచ్చేది. సాతాను మనల్ని డిప్రెస్ చేసి మనం సొంతంగా మనం చచ్చిపోవడానికి మనకు ఆలోచన పుట్టిస్తాడు. మనం చచ్చిపోతే తందనాలు చేసుకుంటాడు. అంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏం తెలుసా? నిత్య నరకాగ్నిలోకి వేయబడతాం కాబట్టి. ఎప్పుడన్నా ఆలోచించావా నీ తండ్రి ఎంత బాధపడతాడని? ఈ లోకంలో మనం మరణిస్తే మన తల్లిదండ్రులు ఆ బాధను చూసి విలవిల్లాడి మరి తట్టుకోలేకపోతారే ఆ బాధను చూసినప్పుడు. మరి అలాంటిది పరలోకపు తండ్రి నీ కోసం ప్రాణమిచ్చి కొన్నాడండి. విలువ పెట్టి నిన్ను కొన్నాడు. అలాంటి దేవుడు నువ్వు నిత్య నరకాగ్నిలోకి పడితే ఆయన తట్టుకోగలుగుతాడు ఆ బాధ, ఆ వేదన? కాబట్టి దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడండి. ఈ లోకంలో వచ్చేటువంటి పరిస్థితులు, ఈ లోకంలో కలిగే శ్రమలు తాత్కాలికం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి ఉంటాయి. వీటిని చూసి నువ్వు దిగులు పడుతూ నిరాశపడిపోతూ కూర్చోకు. తప్పకుండా ఈ పరిస్థితులు అన్నిట్లో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఇది నీ నమ్మకం ఉండాలి, ఈ విశ్వాసం ఉండాలి దేవుడు పైన. తప్పకుండా ఈ పరిస్థితుల నుంచి దేవుడు బయటకు తీసుకొస్తాడు. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ధైర్యం విడిచిపెట్టొద్దు, ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉంటే ఏమొస్తుంది తెలుసా? గొప్ప బహుమానం వస్తుంది. బహుమానం ఊరికే వస్తుందా అండి? రాదు కదా! కష్టపడాలి కదా! ఏదైనా ఒక పోటీల్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఒక అవార్డు కానీ మనం రివార్డ్ తీసుకోవాలంటే ఊరికనే వచ్చేస్తుందా? రాదు కదా! కష్టాలు. అలాగే ఈరోజు నీ ముందు ఒక గొప్ప బహుమానం ఉందండి. అది నువ్వు తీసుకోవడానికే ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో వస్తున్నాయి. మరి వీటిని చూసి, పరిస్థితుల్ని చూసి నువ్వు దిగులు పడుతూ కూర్చుంటే ఇక్కడ కూర్చుని పోతావు. కానీ నీకు బహుమానం కావాలి కాబట్టి ఏం చేయాలి? పందెపు రంగంలో
పరుగులు తీయాలి. ఎవరున్నారు నీతో పాటు? యేసయ్య ఉన్నాడు. నీతో పాటు యేసయ్య ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడకుండా నీ ముందున్న ఈ పందెపు రంగంలో ఎన్ని పరిస్థితులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా యేసయ్య నాతో ఉన్నాడని నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే నీ ముందు బహుమానం ఎదురు చూస్తూ ఉందండి. మరి ఆ బహుమానం తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు మరి? లేకపోతే సాతాను వేసేటువంటి డిప్రెషన్, చింత అనేటువంటి, అధైర్యం అనేటువంటి గాలంలో ఇరుక్కొని కొట్టుమిట్టాడుతూ ఉంటావు. దయచేసి ఆ పరిస్థితుల నుంచి బయటికి వద్దాం. సంపూర్ణంగా దేవుడికి మన జీవితాలు అప్పగించుకుందాం. ధైర్యంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కొందాం. దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప బహుమానాన్ని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం ఎంతో గొప్పది తండ్రి. ఈ వాగ్దానం నెరవేర్పు మా అందరి జీవితంలో చూడటానికి కృపనివ్వండి. అధైర్యపడేటువంటి పరిస్థితులు ఎవరెవరి జీవితాల్లో ఉన్నాయో తండ్రి, ఆ పరిస్థితులు అన్నింటిలో కూడా ధైర్యపరిచి విజయాన్ని దయచేయండి. మా ముందున్నటువంటి పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తి మీరు ఇచ్చేటువంటి గొప్ప బహుమానం పొందుకోవడానికి మా అందరిని అర్హులు చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.